తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితులపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశాల్లో పార్టీ వ్యవహారాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లోకి వెళ్లే విధానం, పార్టీ బలోపేతంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, నేతలంతా సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి సూచించినట్లు సమాచారం. పార్టీ అంతర్గత అంశాలపై నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గత 3 రోజులుగా డీసీసీలు మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోటి ప్రతి ఒక్కరితో 1-to-1 సమావేశమయ్యారు. 3 రోజులుగా తన సమావేశాలు వరుసగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ప్రతిరోజు 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వరుస సమావేశాలు, బిజీగా రివ్యూలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, సమన్వయ లోపం, పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కిన పరిస్థితి, అనేక గొడవలు, రోజుకో గొడవలతో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పార్టీ అభివృద్ధి పైన, పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాల్సిన నేతలు ఇలా గొడవలు పడుతూ పార్టీని బజార్లో పెట్టడం పైన, పార్టీలో రోజు గొడవలతో సతమతం అవడం, రోజుకో గొడవలతో పార్టీ నేతలు పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలను వాళ్ళు వెంటనే వాటిపైన దృష్టి సారించారు. దానిలో భాగంగానే పార్టీ నేతల మధ్య అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎందుకు ఈ గొడవలు, కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత విభేదాలకు కారణాలేంటి, దీంట్లో నేతలు ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఎందుకు ఉన్నారు అంటూ గత కొద్ది రోజులుగా 3 రోజులుగా అసలు రాష్ట్రంలో ఎందుకు వీటికి గల కారణాలేంటి, అనేక అంశాలపైన సర్ ప్రక్రియ మొదలు ప్రతి ఒక్క అంశం పైన మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్కరితో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నేతల మధ్య సఖ్యత విషయాలు కావచ్చు, ప్రతి ఒక్క అంశం పైన ప్రతి ఒక్కరితో మాట్లాడి పూర్తిగా ఒక నివేదిక తయారు చేసుకున్నారు మీనాక్షి నటరాజన్. అంటే నిన్న చూసుకోవచ్చు, ఏకంగా అంటే గత 2 రోజులుగా వరుసగా డీసీసీలతో గాంధీ భవన్ లో భేటీ అనంతరం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకున్న తర్వాత నిన్న నేరుగా మంత్రులతో సమావేశమయ్యారు. ఒక్కొక్క మంత్రితో నేరుగా మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై ఏం జరుగుతుంది, మంత్రులకు అప్పచెప్పిన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారు, పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలేంది, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలేంది, ఎందుకు నేతల మధ్య సఖ్యత లేదు, ప్రభుత్వం పాలన పరంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని గాని రాష్ట్ర నేతల్ని గాని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎందుకు వాళ్లకు కౌంటర్ గా నాయకులు మాట్లాడడం లేదు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు సమయం ఎలా కేటాయిస్తున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలని, పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారా, అందులో పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, దీనికి బాధ్యతలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి కార్యాచరణతో పనిచేస్తున్నారని అనేక అంశాలను వాళ్ళు మీనాక్షి నటరాజన్ ఒక నివేదిక తయారు చేసి ఈ రోజు నిన్నటితో మాత్రం సమావేశాలు ముగిశాయి. ఈ రోజు ఏఐసిసి పెద్దల్ని, జాతీయ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న విధానాలను, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను, అలానే పాలన పరంగా ప్రభుత్వ పార్టీ పరంగా పార్టీలో ఉన్న సమస్యలను అన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఈ రోజు జాతీయ నాయకులకు అప్పచెప్తారు, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది తెలుస్తున్నది. కానీ నిన్న మంత్రులతో ముఖాముఖిలో మంత్రులు అయితే మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారో అందులో కొన్ని కీలక అంశాలు కూడా తెలుస్తున్నాయి. దామోదర రాజనరసింహ మీద, మంత్రి దామోదర రాజనరసింహ మీద వివేక్ వెంకటస్వామి కొన్ని కంప్లైంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. దీనిపైన కూడా మంత్రుల మధ్య కూడా సమన్వయ లోపం, మంత్రుల మధ్యలో కూడా సఖ్యత లేకపోవడం పైన, అంతర్గతంగా వాళ్ళు బహిర్గతం కాకుండా లోపల పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మంత్రుల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయనే కొన్ని వ్యాఖ్యలు కూడా నిన్న తేట తెల్లమయ్యాయి. ఇదే అంశం పైన కూడా పలువురు మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అటు దామోదర రాజనరసింహ వచ్చారు, వివేక్ వెంకటస్వామి వచ్చారు. వాళ్ళకున్న సమస్యలు, మంత్రుల మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నింటినీ కూడా మీనాక్షి నటరాజన్ తో వాళ్ళు తెలిపినట్టుగా తెలుస్తున్నది. ఇదే అంశంలో మరొక కొంతమంది మంత్రులతో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సీతక్క గాని ఇతరుల మంత్రుల విషయంలో కూడా నేరుగా వాళ్ళు సోషల్ మీడియాని కూడా సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా ఉన్నారు, ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, వాళ్ళు అప్లోడ్ చేస్తున్న విజువల్స్ ఏంటి, కార్యక్రమాలు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక మంత్రిగా వాళ్ళు ఎవరెవరిని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాని కూడా మీనాక్షి నటరాజన్
పరిశీలించినట్టుగా తెలుస్తున్నది. ఆ విషయాలను కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తున్నది. మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారా? జాతీయ కాంగ్రెస్ నాయకుల్ని ఫాలో అవుతున్నారా? ఎలాంటి అంశాలను ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ లో ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు అనేది అంశాలను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా ఈ చిన్న చిన్న అంశాలను కూడా అంటే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉందా లేదా? వాళ్ళు ఫాలో అవుతున్న విషయాలను కూడా ప్రతి ఒక్క విషయాన్ని మీనాక్షి నటరాజన్ నమోదు చేసుకున్నారు. ఇది మంత్రులు ఎందుకు రాష్ట్రంలో అంటే ఇంకా 2 ఏళ్ల కాలంలోనే మరోసారి ఎన్నికలున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అనంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే దాని పార్టీ బలోపేతం పైన మీనాక్షి సూచనలు చేసినట్టుగా తెలుస్తున్నది. మంత్రులకు ఇకపై వాళ్ళకు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అంశాలపైన కూడా మంత్రులతో భేటీ అయ్యారు. ఇక మొత్తానికి ఈ మంత్రుల, ఎమ్మెల్యేల, డీసీసీల భేటీలు, సమావేశాలు ముగియడంతో మీనాక్షి నటరాజన్ మాత్రం ఢిల్లీకి వెళ్లి జాతీయ కాంగ్రెస్ నేతలకు ఈ పూర్తి నివేదికను, ఈ 3 రోజులు జరిగిన పూర్తి నివేదికను, అన్ని అంశాలను ఢిల్లీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం నుంచే పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు మాత్రం ఎలాంటి కాంగ్రెస్ పార్టీలో సమావేశాలు, అన్ని రివ్యూలు ముగిశాయి రవలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.